దైవజనులు ప్రభువు కొరకు సమస్తము సమర్పించుకొని ఆంధ్రదేశమంతటా బహుగా వాడబడుచు యేసు నామములో ఎంతో మందిని స్వస్థపరచుచు ప్రభు రాకడ కొరకు అందర్నీ ఆయత్తపరచుచు సంఘ సహవాసంలో విరివిగా వాడబడుచున్న దైవజనులు యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారిచే వాక్యోపదేశం విందాం. దానికి ముందు ఒక భక్తి గీతం. మార్క్స్ వార్త 5:25 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినంతయు వ్యర్థము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతున్నాను కొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిను. వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరమున బాధ నివారణ ఆయన గ్రహించుకొనెను. నేటి సమాజంలో అనేకమైన జబ్బులు, నయము కాని జబ్బులు, మందులకు సాధ్యము కాని జబ్బులు ఉన్నాయి. క్యాన్సర్ ఉంది, ఎయిడ్స్ ఉంది, హెపటైటిస్ బి ఉంది, కిడ్నీ ట్రబుల్స్, ఎన్నో చెప్పలేని జబ్బులు. ఈ జబ్బులంటే కారణం ఏమిటంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం. మనుషులు స్వార్థపరులు, అహంకారులు, బింకములు ఆడువారు, స్వార్థ ద్వారా వారు దేవుని ఎరుగక దేవుని కన్నా వారి యొక్క శరీర కార్యములను ప్రేమించి వారు ఉంటుంట వల్ల ఈ శ్రమలు కలుగుతున్న యాకోబు భక్తుడు 4వ అధ్యాయం సెలవిస్తున్నాడు. ఈ స్త్రీ భయంకరమైన రక్తస్రావ రోగంతో 12 సంవత్సరాలు బాధపడింది. జబ్బు వస్తూనే మానవుని యొక్క ప్రవృత్తి ప్రకారం డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, డాక్టర్ దగ్గర మందు తీసుకోవడము సహజం. ఆమె కూడా అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఒకరి తర్వాత ఒకరు అందరి దగ్గర తను వైద్యం చేయించుకున్న తర్వాత ఏమాత్రం ప్రయోజనం లేకపోగా డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఆమె వ్యాధి ముదిరిపోయింది. ఆమె భయంకర కృంగిపోయింది శరీరంలో. ఇక నిలబడి శక్తి లేని స్థితిలోకి వచ్చింది. యేసును గురించి విని ఆయన వస్త్రపు కొంగు ముట్టుకుంటే చాలనుకో. ఎందుకంటే బయటి బాటముగా ఆయన దగ్గర రావడానికి ఆమెకు ధైర్యం చాలలేదు. కాబట్టి ఆమె వెనుక వచ్చి ఆయన వస్త్రపు కొంగు ముట్టుకొనగానే ఆమె స్వస్థపడింది. నేను 1977 సంవత్సరం ఆ ప్రాంతంలో ఒకసారి తెనాలి తాలూకా మోపర్రు మండలం బోడపాడు అనే గ్రామాన్ని పిలువబడ్డాను. ఆ ప్రాంతం నాకు కొత్తదే. ఆ రోజు చాలా వర్షం వస్తుంది, బస్సులు లేవు. ఎలాగైతే బోడపాడు డైరెక్ట్ బస్సు లేకపోతే మోపర్రు సెంటర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి క్రాస్ రోడ్ల నుంచి నడుచుకుంటూ
రాత్రి 10 గంటలకు ఆ ఊరు వెళ్ళాను. ఆ రాత్రి కార్యక్రమం అయిపోయింది. అక్కడే రాత్రి విశ్రమించి ఉదయకాలమందు మా ప్రాతः కార్యక్రమం తీర్చుకున్న తర్వాత టిఫిన్ సర్వ్ చేస్తున్నారు. ఒక యవనస్తురాలు టిఫిన్ తీసుకుని వస్తుంది. ఆమె నా దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ చెప్తుంది, ఆమెకు చెప్పు, ఆమె గర్భఫలం ఇస్తున్నానని చెప్పు. వెంటనే అమ్మా నీకు దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు అని చెప్పేటప్పటికి అలా ఒక్కసారి నా వైపు టీచర్ని చూచి ఆమె అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు అని అడిగినప్పుడు ఆమె రక్తస్రావ రోగంతో 12 సంవత్సరం నుంచి బాధపడుతుంది, 8 సంవత్సరం నుంచి బాధపడుతుందని. దేవునికి సాధ్యమైన కార్యం లేదు కదా అనుకుని ఉన్నాను. ఉదయకాలం ముందు 10 గంటలకు సెషన్ మొదలు పెట్టుకున్నారు. ఆ సెషన్లో మాట్లాడుతుండగా దేవుని ఆత్మ నా పైకి రాగా ఆర్డర్ ఆఫ్ కమాండ్ గద్దించి అంత కార్షిక్ గద్దించినప్పుడు ఆ సహవాసములో ఉన్న కుడికలో ఉన్నటువంటి గమనస్తులో ఉన్న అంధకారములు కేకలు వేస్తూ బయటకు వచ్చేసాయి. ఈ అమ్మాయి అందులో ఉంది, ఆమె కూడా పరిగెత్తిపోయింది. మరి కొంతసేపు తర్వాత వచ్చి నా ప్రక్కన నేను నిలబడి ప్రార్థన చేస్తుంటే వచ్చి మోకరించి ఏడ్చేస్తుంది. అది నాకు ప్రార్థన చేయండి, ఏమ్మా నాలో ఉన్న ఏం వెళ్ళిపోయిందండి, నా రక్తస్రావం కట్టి నాకు బాగైపోయిందండి, ఆ సంతోషంతో నాకు స్వస్థతని ప్రార్థన చేయండి. ఆమె ప్రార్థన చేసి మా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ గర్భఫలం కలుగుతుంది. మరుసటి సంవత్సరం గర్భఫలం దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆశ్చర్యకరుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడు. అలాగే మా సహవాసంలో 1989 ప్రాంతంలో రామవరపాడు నుంచి ఒక మధ్య వయస్కురాలు వచ్చింది. ఆమె పేరు నరసమ్మ అని. ఆమెకు అబ్డామినల్ క్యాన్సర్, విపరీతంగా రక్తస్రావం వచ్చింది. ఆ క్యాన్సర్తో ఎక్కడ కుదరక ఇక్కడ స్వస్థ జరుగుతుందని చెప్పి మన ఆలయానికి వచ్చినప్పుడు ఆమె వచ్చి కూర్చుంటే ఆలయంలో ఆమె కూర్చున్న స్థలం అంతా రక్తపు మరకలు నిండిపోయింది. తెల్లవారి ఆమె పైన చేపెట్టి ప్రార్థన చేసిన ప్రభుత్వం దయ్యం వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత స్వస్థపడి వచ్చయ్యా నా రక్తస్రావం కట్టేసి నా జబ్బు పోయింది. 2-3 వారాలు వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె ఆ సంతోషం పట్లక బాప్తిజం కూడా తీసుకుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు చాలా 10 ఆజ్ఞలు మోషేకు దేవుడు సినాయి పర్వతమైన ఇస్తే ప్రభువైన అయిన క్రీస్తు వాటిని చాలా సులభప్రదంగా చేశాడు. శిష్యులు, అపోస్తలులైన శిష్యులు ఆలోచించి అన్యులైన వారు క్రీస్తులోని రాకుండా అడ్డు ఆజ్ఞలు ఉండకుండా 4 ఆజ్ఞలు ఏర్పాటు చేశారు. 1 విగ్రహారార్పితమును, విగ్రహాలను ఆరాధించడం కానీ అర్పితం పుచ్చుకోకూడదని. 2 గొంతు పిసికిన దాన్ని తినకూడదని. 3 రక్తంతో తినకూడదని. 4 వ్యభిచారం చేయకూడదని 4 ఆజ్ఞలు ఇచ్చారు. మరి వ్యభిచార పాపము, మరి ఈ విగ్రహారార్పితము తింటూ విగ్రహాలు తింటూ వెళ్తూ చేస్తూ అనేకులు ఈనాడు అనేకమైన శ్రమలో బాధలు ఎందుకుంటున్నారు క్రైస్తవులు? దేవుడి పరిపూర్ణమైన విశ్వాసము లేదు. నీ దేవుని యెహోవా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ సత్యముతో, నీ పూర్ణ వివేకముతో సేవించుట అవశ్యము. మనం పరిపూర్ణమైన హృదయముతో ఆత్మతో దేవుని ఆరాధించకపోతే దేవుణ్ణి మనకి ఏ మేలు దొరకదు. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు, అర్పణలతో బలులతో కాదు. మరి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనములో సమూయేలు భక్తుడు అంటున్నాడు, ఒకడు తాను మాట వినుట కంటే వాడిచ్చు అర్పణలు బలులు నైవేద్యము దేవునికి ఇష్టమా? దేవుడు బలులు నైవేద్యములు కోరువాడు కాదు. అతని మాట వినాలా, అతను చెప్పినట్టు చేయవాలా. అన్య జీవితంలో మనం ఇష్టానుసారం జీవించాం, గడిచిన కాలం ఇష్టానుసారం జీవించాము, అనేక శ్రమలు పొందాం. చాలు మనం బ్రతుకో, ఆ శ్రమలు బాధలు చాలు. ఇకనైనా దేవుని చిత్తము నెరిగి నడుచుకునే వారమైతే దేవుని పొందిన వారం అవుతాం. శ్రమలు నానాటికి అనేకమైన శ్రమలు పెరిగిపోతున్నాయి. ఎందుకో మానవుని యొక్క అజ్ఞానం, అవిధేయత. దేవుడు కోరుకున్నది 2, తన మాటకు విధేయుడు. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఆయన మాటకు విధేయులైన వారిని వాళ్ళని కోరుకుంటున్నాడు. దేవునికి ఆ విధేయత మనం చూపకపోతే దేవుని కృపను మనం పొందలేము.
దేవుడు కోరుకున్న విధేయతను ఆయనకు ఇచ్చి ఆయన చిత్తం నెరవేర్చే వారముగా ఉంటే దేవుడు ఎన్నో మేలు చేయవాడై ఉన్నాడు. ఆయనను ఎంత మాత్రము నేను శోధించడు. యాకోబు పత్రికలో చెప్తున్నాడు, దేవుడు మనల్ని ఎప్పుడు మనం శోధించడు, ఆయన ప్రేమించేవాడే. శోధన మనం తెచ్చుకుంటున్నాం. దేవుని విడిచిపెట్టిపోతే, దేవుని విడిచిపెట్టిన లోకంలో శాపం పాపం వస్తుంది. దేవుని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నాం, శోధనలు తెచ్చుకుంటున్నాం. శోధనలో పడిపోకుండా మనం ఉంటే దేవుని హత్తుకుండవలసిన మనం వింటున్నాం. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ ప్రక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. గాలి మనం తాకుతుంటే ఆ స్పందన మనం చూస్తున్నాం. దేవుడు కనపడడు. ఆయన సర్వాంతర్యామే. ఆయన మనతో ఉంటాడు, నిమిడి చుట్టువాడు కాదు. కాబట్టి ఎల్లవేళ ఆయన సన్నిధి ప్రత్యక్షత మనతో ఉంటుంది. ఆయన ప్రేమించు వారితో ఆయన ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి ఆ దేవునికి కృపను పొంది ఉంటే ఆయన చిత్తమును అనుసరించి వారము ఉండవల. మరొకటి, క్రైస్తవ సమాజంలో క్రమశిక్షణ చాలా అవసరం. దేవుడు వాక్యమునికి ఎలా మనం లోబడవలసి వారము, అలాగే క్రమశిక్షణ చాలా అవసరం. మరి క్రమశిక్షణతో ఉండవల, దేవుని చిత్తమును జరిగించాలి, దేవునికి లోబడే వారముగా ఉండగల. అలా లేకపోతే దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానములను మనము స్వతంత్రించుకోలేము. దేవుడు పిలిచింది ఆయన వాగ్దానం స్వతంత్రించుకోమని. ఎన్నో వాగ్దానం ఇచ్చాడు, అది స్వతంత్రించుకోవాల్సిన భాగ్యం మనదే. దేవుడు మార్గం నిర్దేశించాడు, ఇదిగో నేనే మార్గము, ఎవడైనాను బ్రతకగోని వాడు నన్ను వెంబడించవలసిందే. కాబట్టి మనం జీవించవల, ఆయన వెంబడించవలసిందే. ఇంతవరకు జీవించి ఇంతవరకు బ్రతికాం, ఎన్నెన్నో కార్యాలు చేశాం, ఓడిపోయాం, పతనమైపోయాం. నా బ్రతుకులో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధ బ్రతికి కడపటికి ఇక బ్రతకలేను అనే స్థితిలో ఆయన నన్ను పట్టుకుని లేవతిన తర్వాత, ఆయన బిడ్డనైన తర్వాత ఆయన నడిపిస్తున్నాను. నిత్యము నా ముందు నిలిచేవాడు ఆయన. నేనేం చేయవలను, ఏం చెప్పవలను, ఎలా మాట్లాడవలను ఆయన మాట్లాడి నడిపించేవాడు ఉంటున్నాడు. మనం చదువుకున్న పాఠ్యభాగంలో ఆ స్త్రీ తన జీవితంలో 12 సంవత్సరములు తన ద్రవ్యము పైన ఆధారపడింది, లోకం పైన, జ్ఞానం పైన ఆధారపడింది, డాక్టర్ల శక్తి పైన ఆధారపడింది. అన్నీ వ్యర్థము వ్యర్థము వ్యర్థమని తెలుసుకున్న తర్వాత ఇక రిక్తురాలయ్యి, నీవే తత్వ వితత్పరం పెరుగమా, నింపందగుంది, నీవు తప్ప నాకు మార్గము లేదు నాయన. ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు ఆమెను ప్రభువును ముట్టింది, స్వస్థత పడింది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసయ్య పిలుస్తున్నాడు. నువ్వు ఇటువంటి స్థితిలో ఉన్నా ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రభువాని పిలిస్తే, ఆయన రక్షకుడిని హృదయం ఒప్పుకుంటే, రోమాపత్రిక 10:9 చెప్పినట్టుగా యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన తోడిని లేపని హృదయం విశ్వసించితే చాలు. బహుమానాలు అర్పణలు తీసుకురాక్కర్లేదు. ఆయన కోరుకుంటున్న బహుమానం నీవే. ఆయన కోరుకుంటున్న హృదయంలో ఆయనకు స్థానం. మరి ఆయన కోరుకుంటే ఆయన ఒప్పుకొని ఆయన చిత్తం నెరవేర్చే వారమైతే గొప్ప దీవెన పొందిన వారమై ఉంటాం. ప్రియమైన ఈనాటి సమాజంలో ఉన్న జబ్బులను మనం జయించలేము. ఈనాటి సమాజంలో అంధకారమును జయించలేము. జయించవాలంటే మన శక్తి చాలదు. కాబట్టి దేవుని యొక్క శక్తి మనకు అవసరం. మనము చేయలేనిది ఆయన చేసి పెడతాడు. ఆయన యుద్ధకు వస్తే ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయనతో చెయ్యి చాచి ఉన్నాడు, ఆ చెయ్యి పట్టుకోవడమే. జాలితో, ప్రేమతో తను సృష్టించిన సృష్టిని మన పైన ఆయనకున్న ప్రేమతో ఆయన చెయ్యి చాచి ఉన్నాడు. విశ్వాసంతో ఆ చెయ్యిని పట్టుకుంటే ఈ లోకంలో శ్రమలను జయించగలము. ఒకప్పుడు భయంకర శ్రమలో ఉన్నవాడిని, అంధకార్యలో ఉన్నవాడిని, నేడు ఈనాడు ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ప్రభువుని చెప్పగలిగే ధైర్యము నా ప్రభువు నాకు అనుగ్రహించిన కృప. నేను ఆయన సన్నిధిలోకి రాలేను, కానీ ఆయనే నన్ను వెంబడించి పట్టు. నేను 1972లో కలకట్టా వెళ్ళాను. కలకట్టాలో సువార్త సేవకు పిలుస్తూ వెళ్ళాను. అక్కడ ఒక సహోదరుడు టీకే రాజు అనే కస్టమ్స్లో ఆఫీసర్గా వర్క్ చేసి రిజైన్ చేసి దేవుని సేవ చేస్తున్నాడు. అతని భార్య పేరు లిల్లీ కుట్టి.
ఆ మధ్యాహ్న కాలం ఈడెన్ గార్డెన్స్లో వరకు కుటుంబం ఏర్పాటు చేశారు. కుటుంబంలో మాట్లాడి స్వస్థ ప్రార్థన చేస్తూ లిల్లి కుట్టి ఆమె వయసు అప్పుడు 55 సంవత్సరములు ఆమె పైన చేయబెట్టిన దేవుడు ఆమెకు గర్భఫలం ఇస్తున్నానని చెప్పాడు దేవుడు. అమ్మా నీకు దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు. వెంటనే ఆమె రియాక్ట్ అయ్యి నాకు గర్భఫలమా, నా వయసు ఏమనుకుంటున్నా బ్రదర్, ఐఎమ్ 55 నా, నాకు బిడ్డలు కలగరని ఎప్పుడో డాక్టర్లు చెప్పారు. ఈరోజు బిడ్డలకి అతనికి చెప్తాను, డాక్టర్ ఎవరు తల్లి నీకు చెప్పడానికి, నేను సృష్టించిన సృష్టిగారి చెప్పిన గర్భఫలం ఇస్తున్నాను, నమ్ము. 1 కాదు 2 కుమార్తె ఇవ్వబోతున్నాడు దేవుడు. నేను వచ్చేసిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు అక్కడి నుంచి నాకు ఉత్తరం వచ్చింది, మై వైఫ్ ఈజ్ ప్రెగ్నెంట్, ప్లీజ్ ప్రే ఫర్ హర్. ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తుండగా నవంబర్ నెలలో నాకు వారి గురించి దేవుడు జవాబు ఇచ్చాడు. ప్రసవం చాలా కష్టమైన ప్రసవం, మరణకరమైన ప్రసవం, కానీ ఆఖరి వరకు విశ్వాసంతో దేవుడు కత్తి పడకుండా ప్రసవం దయచేస్తానని చెప్పాడు. అది నేను ఉత్తరం రాశాను. అది ఆమెకు చేరేటప్పటికీ ఆమె ప్రసవేదన పడుతుంది. 3 రోజుల నుంచి ప్రసవేదన పడుతుందంట. డాక్టర్లు అమ్మా నీకు సిజేరియన్ చేయవలా అంటే, ఈ బ్రదర్ ఎప్పుడు నాకు ఉత్తరం రాయడం, ఏదో ఉత్తరం రాసి దేవుని యొక్క కృప, శ్రమ ఉంది, నెరవేర్పు ఉందని నేను దేవుని విశ్వాసం ఉంచుతున్నాను. అసాధ్యమైన కార్యం దేవుడు నా జీవితంలో చేశాడు. నాకు బిడ్డలు కలగరు అనుకున్నప్పుడు దేవుడు బిడ్డనిచ్చాడు, గర్భం ఇచ్చాడు. దేవుడు ప్రసవింప చేస్తాడని ఆమె చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే ఆమెకు ఉన్నట్టుండి గట్టిగా ఒక నొప్పి వచ్చి గట్టి కాకేసింది, బిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత ఆ బిడ్డ పేరు సిరిజ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత మరలా ఒక గర్భం ఇచ్చి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పేరు విజయ్ అని పేరు పెట్టుకున్నారు. 2 బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. నమ్ముట నీ వల్ల అయితే క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనది టు బిలీవ్ ద మైటీ గాడ్. నమ్మవల ఆయన సమస్తమును చేయగలిగిన శక్తిమంతుడు ఆయన ఉన్నాడని, ఆయన ఉన్నవాడు ఉన్నాడు, ఆయన సజీవుడు, ప్రార్థన వింటాడు, నెరవేర్పిస్తాడు. నమ్మితే దేవుని యొక్క శక్తిని మనం చూస్తాం. ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచనలు, ఎన్ని జబ్బులు, ఎయిడ్స్ పోతుంది ప్రార్థన ద్వారా, ఎయిడ్స్ పోతుంది, క్యాన్సర్ పోతుంది, కుష్ఠరోగులు బాగవుతున్నారు, పక్షవాత రోగులు బాగవుతున్నారు. ఇటువంటి ప్రభువు క్రీస్తుని కలిగి ఉండడం ఎంత గొప్ప అధికత. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనకు సన్నిహితులై ఉంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడవను ఎడబాయను. ఇదిగో నా చేతిలో నిన్ను మొలుచుకుని ఉన్నానని సెలవిచ్చిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మి ఆయన దీవెన పొందుదాం. దేవుని యొక్క దీవెన మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ ప్రభువా, రక్షకానికి వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈనాడు ఈ సువర్తమానం విన్న ప్రజల యొక్క విశ్వాసమును రేకెత్తింప చేయను ఆయన. విశ్వాసము లేకుండా దేవునికి స్వీట్ అసాధ్యము తండ్రి. నమ్ముట నీ వల్ల అయితే అన్నావు. ఇదిగో తండ్రి, నమ్మిన ప్రతి బిడ్డను తండ్రి దర్శించను చూస్తున్నావు నాయన. ఏ బిడ్డ హృదయంలో విశ్వాసముతో ప్రభువా నిన్ను పిలుస్తుంది, వెంటనే ఆ బిడ్డ సమస్యకు నెరవేర్పు చేయి వాడవైనావు. నీకు స్తోత్రం. ఈ సమయంలో నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ యొక్క తండ్రి, ఓ ప్రభువా, ఆక్రమణ వారి తన ఆలోచనకు నెరవేర్పు చేసి స్వస్థ, హీల్ దెమ్ జీసస్ ఫ్రమ్ ఆల్ ది ఫిజికల్ డెబిలిటీస్. స్వస్థత ఇచ్చేయి, అంధకార శక్తి విడిపించి నెరవేర్పు నీకు సాక్షులుగా జీవించగలిగి దయచేసి మహిమ పొందమని, మేలుతో తృప్తిపరచమని యేసయ్య నామమున సమర్పించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.
పేరు విజయశ్రీ అండి. మా వారి పేరు పివి రావు గారు. గత 22 సంవత్సరాలుగా ఈ సహవాసంతో నాకు సంబంధం ఉన్నది. అప్పటికి మాకు పెండ్లై 3 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు కలగకపోతే శనివారం ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయని విని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆ శనివారం నాడు మా సమస్యను రాసి ఇచ్చాము. ఆ రోజు రాత్రంతా ప్రేయర్లో గడిపాము. తెల్లవారుజామున అంకుల్ వేణుగోపాలరావు గారు వారి ప్రార్థనలో క్రొత్తగా వచ్చినటువంటి నా పేరు స్పష్టంగా ఉచ్చరించి నీ గర్భం ఫలిస్తుందని ప్రేయర్లో చెప్పారండి. తర్వాత నాకు పరిశుద్ధ గ్రంథంలోని ఒక వచనాన్ని వాగ్దానంగా ఇచ్చారు. అదేమంటే, కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పనులు మోసుకొని వచ్చును, పిడికిడి విత్తనములు చేత పట్టుకుని పనులు కోసుకునేవాడు సంతోషగానంతో పనులు మోసుకొని వచ్చును అనేటువంటి వాగ్దానాన్ని నాకు ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని తీసుకొని నేను కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. అంకుల్ గారు కూడా ఇక్కడ నా గురించి ప్రార్థన చేశారు. దేవుడు మమ్మల్ని కనికరించి మాకిద్దరు బిడ్డలను అనుగ్రహించినారు. పెద్ద బిడ్డ శ్రావణ్ పాల్ ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రెండో బిడ్డ శైలేష్ నిరూప్ ఇక్కడ బీకాం చదువుతున్నాడు. ఇలాంటి సాక్ష్యాలు ఈ సహవాసంలో అనేకం ఉన్నాయండి. నా సాక్ష్యం నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను.